టూ స్టేట్స్ రిపోర్ట్లో అగైన్ ఏపీ అప్డేట్స్లోకి వెళితే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. జూలై 2వ తేదీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఏడాదిలో ఏం చేశాం, రాబోయే 4 ఏళ్లలో ఏం చేస్తామనే దాన్ని ప్రజలకు వివరించే బాధ్యత ఎమ్మెల్యేల మీదనే ఉందని తెలిపారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. కాలంగా ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే దాని మీద కూడా 2వ తారీఖు నుంచి ప్రజల్లోకి వెళ్ళేందుకు కూడా ప్రణాళిక రూపుదిద్దుకున్నది. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర కార్యాలయంలో ఏదైతే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరితో కూడా ఒక సభ ఏర్పాటు చేశారు. ఈ సభ కూడా ఏదైతే ఈ వచ్చే నెల 2వ తారీఖు నుంచి జూలై 2 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా కార్యాచరణ రూపుదిద్దే విధంగా కూడా అమలు చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. అయితే నిన్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఎమ్మెల్యేలకు, మంత్రులకి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా గ్రామంలో ప్రతి ఎమ్మెల్యే గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఇవి ఏదైతే సంవత్సర కాలంలో సూపర్ 6లో భాగంగా అమలు చేసిన అన్ని కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దాని మీద కూడా ప్రజలతో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకునే విధంగా కార్యాచరణ రూపుదిద్దుకున్న పరిస్థితి కనపడుతుంది. 2వ తారీఖు నుంచి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల వచ్చే నెల 1వ తారీఖు నుంచి కూడా కుప్పం నియోజకవర్గంలో వెళ్ళి 2వ తారీఖులో ప్రజలతో మమేకమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న నేపథ్యంగా ఉంది. ఇప్పటికే షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కార్యాచరణ రూపుదిద్దుకోవాలని చెప్పారు. అయితే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఎమ్మెల్యేలు ఎవరు కూడా నామూచిపడొద్దు. ప్రజలు మనల్ని నమ్మి 5 ఏళ్ళు అధికారం అప్పచెప్పారు. ఈ 5 ఏళ్లలో మనం ఈ సంవత్సరంలో ఏం చేసాం, రాబోయే 4 ఏళ్లలో ప్రజలకి ఏం చేయగలమనే దాని మీద ఖచ్చితంగా వివరించాలి. కొన్ని సందర్భాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని అవాంతరాలు ఎదురవచ్చు. అయినా కానీ ప్రజలకు అనుకూలంగా ఏ విధంగా ప్రజలకి అనుకూలంగా ఉండాలి, ప్రజలతో ఎలా మమేకమయ్యాలనేది ఆలోచన చేసి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా కూడా కార్యాచరణ రూపుదిద్దుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే 2014 నుంచి 19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు సరిగా పట్టించుకుంటే 2019లో మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేవాళ్ళం. 2019లో అధికారంలో రాకపోవడానికి కారణం ప్రజా సమస్యల మీద ఎమ్మెల్యేలు దృష్టి పెట్టలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి 2029లో ఏదైతే ఎలక్షన్లు వస్తాయో ఈలోపు మనం అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్టాలు ఎలాంటి కష్టాలు ఉన్నాయి అనే దాని మీద కూడా తెలుసుకునే విధంగా కార్యాచరణ రూపుదిద్దాలి. ఖచ్చితంగా ప్రజలందరం దగ్గరికి వెళ్ళి ప్రజలకి సూపర్ 6 ఏదైతే అన్నదాత సుఖీభవ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇవన్నీ అందుతున్న నేపథ్యంలో రాష్ట్రం 1 ఇయర్ అధికారంలోకి రాగానే ఈ సమస్య ఏదంటే పథకాలన్నీ కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో రేపు ఆగస్టు 15 నుంచి కూడా ఏదైతే ఆర్టీసీ బస్సు మహిళలకు అందుబాటులోకి తెచ్చే విధంగా కార్యాచరణ రూపుదిద్దుకున్న సమస్య కనపడుతుంది. దీంతోపాటు ఏదైతే అన్నదాత సుఖీభావ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అన్నదాత సుఖీభావ వేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా కలిపి వేసే విధంగా కూడా కార్యాచరణ రూపుదిద్దే విధంగా కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రజల దగ్గరికి ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్ళాలి. ప్రజల సమస్యలు తెలుసుకుంటేనే ఎమ్మెల్యేలు మనుగడ ఉంటుందంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు నిన్న. అయితే ప్రజలందరూ మన దగ్గరికి రాకుండా మనమే ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజా సమస్యలు తెలుసుకునే విధంగా కూడా రాబోయే 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కూడా మనం అధికారంలో ఉండొచ్చు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఈ హామీలు నిలబెట్టుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకునే విధంగా జూలై 2 నుంచి కూడా కార్యాచరణ రూపొందించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా తిరగని ఎమ్మెల్యే కూడా పేర్లు గుర్తుపెట్టుకుంటాం, ఎందుకు వెళ్ళలేదో కూడా తర్వాత తెలుస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి. అయితే అల్టిమేట్గా ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే గ్రామ స్థాయిలో తిరిగి
ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా ఉంటేనే మన మనుగడ సాధ్యం అంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి. ఇవే రోజు 2 స్టేట్స్